కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో నష్టపోతున్న బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని సీఎంని కోరామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో జయశంకర్, భూపాలపల్లి, నిర్మల్ జిల్లా సహా పలు ప్రాంతాల ప్రజలకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదని, కానీ బ్యాక్ వాటర్ తో తీవ్ర నష్టం కలుగుతున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామంటున్న వివేక్ వెంకటస్వామితో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి పరిశీలనకు మంత్రుల బృందం వచ్చింది. వారితో పాటుగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు వచ్చారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చెన్నూరులో ఈ ముంపు బాధితుల పరిస్థితి ఎలా ఉంది? అసలు వాళ్ళ కోసం ప్రభుత్వం నుంచి ఏం చేయబోతుంది? అంటే నేను 4 సంవత్సరాల నుంచి ఈ సమస్య గురించి మాట్లాడడం జరిగింది. మేము ఢిల్లీకి కూడా పోయినాము. వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఇక్కడ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము అసలే స్పందన లేదు. నష్టపరిహారం ఇవ్వాలంటే కూడా అసెస్మెంట్ లేదు. ఏ ఒక్క ఎమ్మెల్యే, మంత్రి కూడా వచ్చి అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళకు సాయం చేయాలని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచన లేదు. ఈ ప్రభుత్వం పోయిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి, అరే మా సమస్య ఉంది, ఇట్లా 1,00,000 ఎకరాల వరకు మునిగిపోతుంది ఈ బ్యాక్ వాటర్స్ వలన, మీరు కార్యాచరణ తీసుకోవాలంటే వారు ఆల్రెడీ ఇంజనీర్స్కి ఆదేశాలు ఇచ్చారు. ఒక ప్రపోజల్ ప్రిపేర్ అవుతుంది. కారుకట్టు కట్టాలా 400 కోట్ల రూపాయలతోని ఒక ప్రపోజల్ ప్రిపేర్ అవుతుంది. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారు. మీరు ఇప్పటికే చాలాసార్లు దీని మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. అసలు బ్యారేజ్ తోటి ప్రయోజనమా? అసలు ఏం జరుగుతుంది అసలు ఈ ప్రాజెక్ట్? ఆ బ్యారేజ్ ప్రయోజనమా? ఇప్పుడే నేను ఇదే విషయం చెప్పినాను. సిడబ్ల్యూసి నుంచి ఏదైతే నేషనల్ సేఫ్టీ డ్యామ్ రిపోర్ట్ ఉందో దాని ప్రకారంగానైతే ఈ ప్రాజెక్టులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఈ రాఫ్ట్, బ్యారేజు, ఈ పిల్లర్స్ ఏదైతే కుంగిపోయినాయో వారు ఆ రిపోర్ట్లో ఇదే ఇచ్చారు. అరే ఈ మేడిగడ్డ తర్వాత సిరిసిల్ల, అన్నారంలో కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నది, మీరు జాగ్రత్త పడండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి వారు సూచన ఇచ్చారు. అయితే ఈ కాంప్రహెన్సివ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఒక జ్యుడిషియల్ టెక్నికల్ ఎంక్వైరీ పెట్టి ఏం చేస్తే బాగుంటుంది ప్రాజెక్ట్కి అని చెప్పి వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దీంట్లో ఎంత ఖర్చు పెట్టాలి, నిజంగా ఈ 5 సంవత్సరాలు 270 టీఎంసీ అంటే 5 సంవత్సరాలలో 1200 టీఎంసీ నీళ్ళు పంపు చేయాలి, కానీ ఇప్పటివరకు చేయలేదు. మనం చూస్తున్నాము చీఫ్ ఇంజనీర్ ఫిగర్స్ కూడా కేవలం 140-150 టీఎంసీ వరకు ఇప్పటివరకు వారు పంప్ చేశారు. అంటే 10% కన్నా తక్కువ పంప్ చేయడం జరిగింది. అంటే ఈ పరిస్థితులలో ఈ ప్రాజెక్టులో ఏదైతే ఉపయోగపడాలో 19 లక్షల ఎకరాలకు లాభం పొందే ప్రాజెక్టు ఇప్పుడు వారి రిపోర్ట్ ప్రకారంగానే 95,000 ఎకరాలకి ఆయకట్టు ఇస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా చూసుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వర్షాకాలం వస్తే బ్యాక్ వాటర్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి వచ్చింది. మీరు కూడా చాలాసార్లు వాళ్ళకి సాయం చేసేందుకోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకు సహాయం ఏ రకంగా చేయబోతున్నారు? ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాను, ఒక ప్రపోజల్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ ప్రపోజల్ ప్రకారంగా నేను వర్షాకాలం ముందే ఆ ప్రపోజల్ శాంక్షన్ చేసి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. కార్యాచరణ ఆన్ ఉంది. రైట్, ఇది పరిస్థితి. బ్యాక్ వాటర్తో నష్టపోతున్నటువంటి ప్రజలను ఆదుకునేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపడతా, ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చా, వారిని ఆదుకునేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపడతామంటూ కూడా ఎమ్మెల్యే వివేక్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, భూపాలపల్లి.